వేళ వర్గపోరు కాంగ్రెస్ లో కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతకు వత్తాసు పలికి తన ఓటమికి కారణమైన నాయకుడు నామినేట్ పోస్టులు అమ్ముకున్నాడని ఆ లీడర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నీ వసూళ్ల పర్వం తెలిసే జిల్లా ప్రజలు ఓడించారని మరో వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. డిసిసి అధ్యక్షురాలి సమక్షంలోనే ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఫైర్ అవుతోంది మరో వర్గం. ఆ నేతల మధ్య ఏళ్ల నుంచి సాగుతున్న వైరం ఇప్పటికైనా ఆగుతుందా? ఎప్పటికీ సాగుతుందా? ఇంతకీ ఎవరా నేతలు? కొమరం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఇంటిపోరు పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి దాకా వీరి మధ్య వైరం సద్దుమణిగినట్టు కనిపించినా డీసీసీ కొత్త అధ్యక్షుల ఎన్నిక తర్వాత మళ్లీ వర్గపోరు తెరపైకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కెరమెరిలో శ్యామ్ నాయక్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్లో శ్యామ్ నాయక్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విశ్వప్రసాద్ తనను ఓడించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవా లక్ష్మికి సహకరించారని ఆయన ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్ సాక్షిగా ముడుపులు అందాయంటూ మాటల తూటాలు పేల్చారు. ఎన్నికల సమయంలో విశ్వప్రసాద్ నలుగురు నేతలను బలిపశువులను చేశారని ఆరోపించారు. డబ్బులిచ్చిన వారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారనే శ్యామ్ నాయక్ ఆరోపణలతో ఆసిఫాబాద్ కాంగ్రెస్లో సరికొత్త రగడ మొదలైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన సీనియర్ నేతలు ఎంతోమంది ఉండగా తాండూరు, జైనూరు మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవులను డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అమ్ముకున్నారని శ్యామ్ నాయక్ ఆరోపణలు చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ గరీబ్ నాయకులను ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో అధిష్టానం మాటను ధిక్కరించి అలాంటి నాయకులు పార్టీలో కొనసాగకూడదని క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకోవాలని శ్యామ్ నాయక్ మాట్లాడిన మాటలు కాంగ్రెస్లో చర్చకు దారితీశాయి. డీసీసీ పదవి విషయంలో విశ్వప్రసాద్ని పక్కన పెడుతున్నామని అధిష్టాన పెద్దలు చెప్పడం వల్లే ఇన్నాళ్లు ఓపిక పట్టానని శ్యామ్ నాయక్ బాంబు పేల్చారు. శ్యామ్ నాయక్ మాటలపై డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు. ఎంవీఐగా పనిచేసిన శ్యామ్ నాయక్ వసూళ్ల దందా జిల్లా ప్రజలకు తెలుసు కాబట్టి ఎన్నికల్లో ఓడించారని విశ్వవర్గం నేతలు అంటున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకమే ఉంటే శ్యామ్ నాయక్ ఇంటి పరిధిలో ఉన్న రాజంపేట సర్పంచ్ స్థానాన్ని గెలిపించి చూపించమని ప్రతి సవాలు విసిరారు. జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆసిఫాబాద్ జిల్లాలో కార్యకర్తలకు అండగా నిలిచింది మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు, కొకిరాల విశ్వప్రసాదేనని తన ముందే అనుచిత ఆరోపణలు చేస్తున్న శ్యామ్ నాయక్ ని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ ఎందుకు వారించలేదని విశ్వవర్గం నేతలు తప్పుబడుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు ఆమె మద్దతిస్తున్నారా అన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ నేతల మధ్య ఆరోపణలు అధికార పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లలో మేజర్ ఓట్లు ఆసిఫాబాద్ నియోజకవర్గానివే. పార్టీ బలంగా ఉన్న చోట నేతల వర్గపోరు స్థానిక ఎన్నికల్లో నష్టం చేసేలా ఉందని క్యాడర్ కలవరపడుతోంది. పాము ముంగిసల్లా ఉండే ఆసిఫాబాద్ నేతల మధ్య డీసీసీ మార్పు తర్వాత కూడా మాటల యుద్ధం రేగుతూనే ఉంటే కాంగ్రెస్ అధిష్టానం వీరి వర్గపోరుని ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి.